తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమైతే రేగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా బస్సులో కుట్లు అల్లికలు వంటివి చేసుకుంటే తప్పేమిటి అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ బస్సుల్లో కుట్లు అల్లికలను తాము వద్దనడం లేదని, అవసరమైతే బ్రేక్ డాన్సులు వేసుకున్నా తమకు అభ్యంతరం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలను బాధించేవిగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు మహిళల్లో సైతం కేటీఆర్ వ్యాఖ్యల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలపై కేటీఆర్ క్షమాపణలు తెలిపారు. సోదరీమణులకు మనస్తాపానికి విచారం వ్యక్తం చేస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. అక్కా చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందే అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ మహిళా కమిషన్ కేటీఆర్ కు అఫీషియల్ గా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. చూస్తున్నాం, తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా బస్సులో కుట్లు అల్లికలు వంటివి చేసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ బస్సుల్లో కుట్లు అల్లికలను తాము వద్దనడం లేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యానించారు. ఇక కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలను బాధించేవిగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు మహిళల్లో సైతం కేటీఆర్ వ్యాఖ్యల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రాజేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే మనం చూస్తా ఉన్నామంటే కేటీఆర్ నిన్న మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి టీపీసీసీ పూర్తిగా తెలంగాణలో ఆయన దిష్టి బొమ్మలు దహనం చేయాలంటూ పిలుపునివ్వడం, పూర్తిగా ఆందోళనలు, మహిళా లోకం ఆందోళనలు, దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే 2 స్కీమ్లను చాలా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక స్కీమ్ కాగా, రెండవది 10 లక్షల ఆరోగ్య బీమా. ఇందులో మహిళల ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ఆ స్కీమ్ ఏదైతే ఉందో దాదాపు ఇప్పటి వరకు తెలంగాణ మొత్తంలో 3.5 లక్షల మంది పాపులేషన్ ఉంటే అందులో 3.5 కోట్ల పాపులేషన్ ఉంటే అందులో 1.5 కోటికి పైగా మహిళల యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే మహిళలు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి విషయంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. ఇందులో మహిళలకు పని లేక పాట లేక బస్సులలో ఉచిత ప్రయాణాలు చేస్తూ
రకరకాల పనులు చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దీనిపైన గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ప్రచారం పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క 2 రోజుల కిందట ఘాటుగా స్పందించారు. మహిళలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కట్టుబడి ఉంది, మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇస్తుంది. బస్సులకు సంబంధించినటువంటి విషయంలో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేటువంటి సందర్భంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి రకరకాల ప్రచారాలు సరైనవి కావు, దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ దానికి ఆమె కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని పనులను బస్సులో చేసుకుంటే తప్పేంటి అంటూ సీతక్క చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలు బస్సులలో బ్రేక్ డాన్సులు చేసినా తమకు పెద్దగా అభ్యంతరం లేదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దాదాపు 2 రోజుల కిందట ఈ అంశం అంతా కూడా వైరల్ కావడంతో తెలంగాణ మహిళా కమిషన్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కాసేపటి క్రితమే తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేల శారద కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తెలంగాణలో 50%కి పైగా ఉన్నటువంటి మహిళలను ఇలా కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడము, పీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ సైతం ఇలా అభ్యంతరకరంగా మాట్లాడడం అనేటువంటిది తెలంగాణ మహిళా సమాజానికి సరైనది కాదు. దీన్ని తెలంగాణ మహిళా కమిషన్ తరఫున సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేస్తున్నాం, ఇవాళ అఫీషియల్గా నోటీసులు కూడా జారీ చేయబోతున్నామని చెప్పేసి ఆమె ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే దీనిపైన తెలంగాణ మహిళలు ఏమైనా హట్ అయితే గనక, వాళ్ళ మనసు గాయపరిస్తే గనక వెనక్కి తీసుకున్నట్లు, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. దీనిపైన కూడా తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. చేయాల్సినటువంటి వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు మహిళలు క్షమించాల్సిందిగా పోస్టులు పెట్టడం సరైనది కాదు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సిందే, హాజరై తమ వివరణ ఇవ్వాల్సిందే అంటూ తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేల శారద చెప్తున్నారు. దీంతో పాటుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వాలని చెప్పేసి నిర్ణయించింది. దిష్టి బొమ్మలు దహనం చేయడంతో పాటుగా కేటీఆర్ వెంటనే తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పడంతో పాటుగా మహిళల పట్ల తను చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదు. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది మహిళలు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మహిళల పట్ల ఈ విధమైనటువంటి వైఖరిని అవలంబిస్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటూ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే ఇవాళ హాలిడే కారణంగా కేటీఆర్కి ఇవ్వాల్సినటువంటి నోటీసులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నోటీసులు జారీ చేసిన తర్వాత మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందే అంటూ మహిళా కమిషన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి మహిళా కమిషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారా, లేదంటే ఇతర వేరే అంశాల ఆధారంగా ముందుకు వెళ్తారని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇటు మహిళల పట్ల కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, బీఆర్ఎస్ పార్టీ వైఖరిని, మహిళల పట్ల ఉన్నటువంటి వైఖరిని మరొకసారి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలనేటువంటి అంశాన్ని అయితే చాలా సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బస్సులో కూర్చొని ఒక ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా, సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో, అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదే విధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటల జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమంది మా సీతక్క చెప్తాను, బస్సులు అలా వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు, మాకే తెలియక పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేము ఎందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంటాం? క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లు వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా.
ఇవాళ మీకు మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం. మీకు ఆలోచన రాలే 10 ఏళ్లు, మీరు పెట్టలేదు. మేం పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు బస్సు ప్రయాణాలలో చేసేటోళ్ళే తప్పుడు మనుషులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా. పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా, మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఇట్లాంటి మాటలు తగవు. వెంటనే బేషరతుగా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి